ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇప్పటికే సామాజిక పింఛను పెంపుదలతో పాటు అన్నా క్యాంటీన్, మహిళలకు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పథకాలు అమల్లోకి తెచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు అందించి వారిని స్వయం అభివృద్ధి దిశగా మళ్లించి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మిగతా శాఖల కంటే ముందుగా బీసీ సంక్షేమ శాఖ స్వయం ఉపాధి యూనిట్లను బీసీలకు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించింది. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లు కూడా కసరత్తు ప్రారంభించాయి. గతంలో స్వయం ఉపాధి యూనిట్ల ఎంపిక, యూనిట్ విలువ తదితర అంశాలపై అసంబద్ధంగా ఉండటంతో ఇప్పుడు అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఈసారి వినూత్నంగా జనరిక్ మెడికల్ షాపులు డి ఫార్మసీ, బి ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు అందిస్తోంది. జనరిక్ షాపులకు 8 లక్షలు యూనిట్ విలువగా నిర్ణయించి 4 లక్షలు సబ్సిడీగా అందించి మండల కేంద్రాలు, ఇతర ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈసారి ప్యాసింజర్ ఆటోలను కూడా స్వయం ఉపాధి కింద యువతకు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా బీసీలకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం 2,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి జాతర మొదలవనుంది. దీనికి సంబంధించి ఆయా సంక్షేమ శాఖలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. గత టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు వివిధ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వారి నోటికాడ కూడు లాగేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా వర్గాల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే గత 5 ఏళ్ల వైసీపీ సర్కార్ విస్మరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని తిరిగి ప్రారంభించి పేద బడుగు వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భారీగా సంక్షేమ పథకాలను అమలు చేయగా ఇప్పుడు మళ్లీ అదే రీతిలో సంక్షేమ పథకాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.